ఏ హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాం. సో మేము ఎందుకు రెడీ అయ్యామనుకుంటారా? మీరు తమిళ ఆల్రెడీ చూసే ఉంటారు. మా డుగ్గును ఒకసారి చూడండి. హాయ్ గైస్ అను, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే ఇప్పుడు ఎటు వెళ్తున్నాం? ఎస్. సో గైస్, ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు. మా సబ్స్క్రైబర్ పెళ్ళికి అయితే వెళ్తున్నాం అనమాట. సో తనకు మేమంటే చాలా ఇష్టం అంట. వాళ్ళ మామయ్య మా మమ్మీకి తెలుసు అనమాట, అంటే వర్క్ ప్లేస్లో. సో అట్లా చెప్తే మాకు తెలిసింది. సో ఆమెకు సర్ప్రైజ్ ఇచ్చినట్టు ఆమెకు పెళ్ళికి వస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే తనకి మేమంటే చాలా ఇష్టం అనమాట. సో అందుకని చెప్పి వాళ్ళ మామయ్య మా మమ్మీని అడిగితే మా మమ్మీ మాకు చెప్పింది అనమాట. సో మాకేమనిపించిందంటే, మేము ఎట్లాగో రిలేషన్ చుట్టాలు పెళ్ళిళ్ళకి ఎక్కువ మ్యాక్సిమం అసలు మేము ఎవరి పెళ్ళిళ్ళకి పోము, ఎక్కువ మాకు నచ్చదు పెళ్ళిళ్ళకి వెళ్ళడము. మాకు హార్ట్కి క్లోజ్ అనిపించే పీపుల్స్ పెళ్ళికే మేము వెళ్తాము. ఇప్పటివరకు వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళాము. సో ఇప్పుడు ఏంటి అంటే, తను మమ్మల్ని అంత ఇష్టపడుతుంది కదా, సో తనకు సర్ప్రైజ్ ఇచ్చినట్టు వెళ్తే బాగుంటుందేమో, హ్యాపీ ఫీల్ అవుతుంది అని మాకు కూడా అనిపించి మేము ఇద్దరం డిస్కస్ చేసుకొని ఓకే వెళ్తామని చెప్పేసి మా మమ్మీ అడిగిన వెంటనే సో అందుకే రెడీ అయ్యామన్నమాట. ఇంకో విషయం ఏంటంటే, తనకు తెలియదు నా హార్ట్ మెల్టింగ్ ఎందుకు అనిపించింది అంటే చెప్తా. ఫస్ట్ ఒకసారి మా అత్తమ్మ కాల్ చేసి ఇట్లా వాళ్ళ కొలీగ్, ఆఫీస్ కొలీగ్, వాళ్ళ కోడలికి మీరంటే ఇష్టం అంట, తను వచ్చి ఒక్కసారి నీతో మాట్లాడి ఒక సెల్ఫీ దిగెళ్తారంటే, నాకు డ్యూటీ ప్లేస్లో ఉన్నా, వచ్చిండు మాట్లాడిండు నాతో సెల్ఫీ తీసుకొని, అప్పుడు కాల్ చేద్దాం అనుకున్నాడు, బట్ నా డ్యూటీ ప్లేస్లో వీలు అవ్వలేదు. పర్లేదండి మీతో ఒక సెల్ఫీ దిగి నేను తీసుకెళ్ళి సెల్ఫీ చూపెడితే హ్యాపీగా ఫీల్ అవుతుంది మా కోడలు అన్నాడు. అలాంటి అతను ఇప్పుడు కాల్ చేసి ఇట్లా కోడలు పెళ్ళి ఉంది మీరు రావాలి డెఫినెట్గా అన్నప్పుడు మంచిగా అనిపించింది. అరే అది కూడా నేను అంటే ఆమెకు తెలియకుండా పెళ్ళిలో వెళ్ళి డైరెక్ట్ కనబడితే ఆమె రియాక్షన్ ఎట్లుంటుంది, ఎట్లా సర్ప్రైజింగ్గా ఫీల్ అయితే చూద్దామని, ఆ కళ్ళల్లో హ్యాపీనెస్ చూడాలనిపిస్తుంది. అందుకోసం మనం వెళ్తున్నాం అనమాట. వెళ్ళిన తర్వాత ఆమె ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏందనే చూద్దాం. అండ్ సో టోటల్ వ్లాగ్ అయితే ఎండ్ వరకు చూడండి, అసలు స్కిప్ చేయకండి. అండ్ ఇంకొకటి చిన్న గిఫ్ట్ కూడా తనకు తీసుకెళ్తున్నాం అనమాట. ఎందుకంటే పెళ్ళికి వెళ్తున్నాం కదా, గిఫ్ట్ తీసుకెళ్ళాలి కదా. సో మంచి గిఫ్ట్ అయితే అంటే మెమరబుల్గా తనకు గుర్తుండిపోతాను. వాళ్ళు మా పెళ్ళికి వచ్చారు, మాకు గిఫ్ట్ ఇది పెట్టారు అని చెప్పి అనుకుంటారు కాబట్టి ఒక మంచి గిఫ్ట్ అయితే తీసుకెళ్తున్నాము. అండ్ ఇద్దరమే వెళ్దాం అనుకున్నాం ఫస్ట్, కానీ డుగ్గు లేకుంటే ఎట్లా, అందుకని చెప్పి ఫ్యామిలీగా వెళ్తున్నాం అనమాట. సో అందుకోసం ఇట్లా రెడీ అయ్యాను. సో గైస్ వెళ్దాం. డ్రెస్ చూస్తారా మీరు ఒకసారి? చూడు ముందుకు జర, నేను తీస్తాను. వావ్, చూపెట్టే వాళ్ళకి ఇట్లా తిరుగు, తిరిగి చూపెట్టు. వావ్ డుగ్గు బాగున్నావు, ఏం కాదులే. సో గైస్ ఈ డ్రెస్ చూసారు కదా, నాకైతే మస్తు నచ్చింది. సో ఆబ్వియస్లీ మీరు ఎట్లా అడుగుతారని నాకు తెలుసు, అక్కడ డ్రెస్ బాగుంది ఎక్కడ తీసుకున్నారని ఎట్లా అడుగుతారని నాకు తెలుసు. సో మీరు అడగకముందే నేను చెప్తున్నాను, ఈ డ్రెస్ వచ్చేసి ఇన్స్టాలో తీసుకున్నాను అనమాట. మనీ కలెక్షన్స్ అని ఉంటుంది అకౌంట్, ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టాను చూడండి. సో అక్కడ తీసుకున్నాను అనమాట. అండ్ ఇన్స్టాలో కూడా మెన్షన్ చేశాను, మీకు కావాలంటే తీసుకోవచ్చు అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది లెహంగా. అది ఎక్కడికి ఏందనే మీకు తెలియదు కదా, చూపెడుతుంది. దారిలో వెళ్ళేటప్పుడు డిస్కషన్ చేసుకుంటూ ఎక్కడ పెళ్ళికి వెళ్తున్నాం ఏందనేది వాళ్ళకి అర్థం కావద్దు. సరే గైస్ చలో వెళ్దాం. డుగ్గు డుగ్గా రెడీ, డుగ్గానే తీసుకోమని చెప్పేసి ముందే రెడీ అవ్వకుండా వెళ్తున్నాం. అంటే ఇప్పుడు ఈయన క్లీన్ చేస్తున్నాడు కార్ అని చెప్పి తుడిసే తీయాలని చెప్పేసి ఇప్పుడు క్లీన్ చేస్తాడు అన్నట్టు. అట్లా కాదు, నీకోసం సీట్ రెడీ. ఓ ప్రేమ, ఇది ప్రేమ. ఈ పిల్ల ఇది చూడు, పిల్ల ఏడుగు ఒకసారి చూడు, చూస్తూనే లేదు కదా. సో గైస్ ఇంకొకటి ఏంటి అంటే, ఫస్ట్ టైం కాబట్టి మాకు అక్కడ ఎవరు తెలియదు కదా, కొంచెం టెన్షన్ కూడా ఉంది. సో మాతో పాటు ఇద్దరిని తీసుకెళ్తున్నాం అనమాట, వాళ్ళు వస్తారు ఎందుకంటే మా కంపెనీ ఉండడానికి, ఎందుకంటే మాకు అక్కడ ఎవరు తెలియదు కాబట్టి. సో గైస్ మా డుగ్గుకి డ్రెస్ ఆమెనే సెలెక్ట్ చేసుకుంది. అద్దరాంటిలే నాకు అదే కావాలన్నది, ఏం చెప్తాం ఇంకా అదే వేసినాము. నాకైతే బాగానే ఉంది అనిపిస్తుంది, కాకపోతే కొంచెం హల్దీ ఫంక్షన్స్ కి వేసుకునే అలా ఉంది అనమాట. ఫస్ట్ మనం గిఫ్ట్ గ్యాలరీలోకి గిఫ్ట్ తీసుకోవాలి. ఏం గిఫ్ట్ తీసుకోవాలి అర్థమైతే లేదు అసలు. వాళ్ళు అంటే అసలు ఆమె ఎట్లుంటుందో కూడా మాకు తెలియదు, పెళ్లి కాడ పంపించింది. పెళ్లికి పోతున్నాం కాకపోతే తిని మళ్ళీ గిఫ్ట్ పెట్టకపోతే మంచిగా ఉండదు కదా. అట్లా అంటే యాక్చువల్గా ఎట్లా మాకు వాళ్ళు ఎవరో కూడా తెలియదు, ఏం గిఫ్ట్ తీసుకెళ్ళి అర్థమైతే లేదు. ఒకవేళ వాళ్ళు మాకు తెలిసి ఉంటే వాళ్ళ ఎంగేజ్మెంట్ పిక్కే మేము ఫ్రేమ్ చేపిస్తుండే, ఎందుకంటే మెమరబుల్ ఉంటుంది కాబట్టి. వాళ్ళు ఎవరో కూడా తెలియదు కాబట్టి కొంచెం టెన్షన్. దేవుని ఫొటోస్ కానీ అవి అట్లా చేపిద్దామని అనుకుంటున్నాం, చూద్దాం. మీకు ఇంకో విషయం చెప్పనా, ఎవరో తెలియని పెళ్ళికి మీరు ఎప్పుడైనా వెళ్ళి తినేసి వచ్చిర్రా? వెళ్ళుండరు కదా మ్యాక్సిమం. అసలు మేము వెళ్తున్నాం అనమాట, కాకపోతే మేము తెలుసు అక్కడ, అదే వెరైటీ. కొంచెం లోపల టెన్షన్ గా కూడా ఉంది, కాకపోతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే సర్ప్రైజ్ గా ఎట్లా షాక్ అవుతుంది, ఒకసారి చూడాలని ఉంది. నేనైతే మరీ చెప్పిన మమ్మీకి, మమ్మీ
వస్తారా అని అడిగితే మమ్మీ పోదామని ఫిక్స్ అయినా మేము వెళ్తాము, బట్ అమ్మాయికి ఎట్టి పరిస్థితిలో నీకు చూసుకో మమ్మీ అని చెప్పేసి చెప్పిన. వాళ్ళ మామయ్య మరీ రిక్వెస్ట్ చేసిండు రమ్మనండి అంటే డైరెక్ట్ నాకు కాల్ చేయలేదు, మా అత్తమ్మ కాల్ చేసి సార్ రాగలుగుతారా వస్తారా మేము పిలుస్తా అన్నట్టుగా మాట్లాడిండంట. ఎందుకో సరే వెళ్ళాలి, డెఫినెట్గా వెళ్ళి వాళ్ళకి హ్యాపీ చేయాలి అలా అనిపించింది. మాకు కూడా మంచిగా అనిపించింది అట్లా. సో ఇంకొకటి ఇంకా లొకేషన్ పంపిస్తారు, ఇప్పుడు లొకేషన్ చూసుకుంటూ వెళ్ళాలి. అండ్ ఊరు ఎక్కడ అంటే మాకు కరీంనగర్ నుంచి ఒక 1 hour జర్నీ పడుతుంది. ఇప్పుడు ఆ ఊరు మెన్షన్ చేస్తే తక్కువ వీడియోకి వచ్చిర్రు మమ్మల్ని కలవాలి అని అంటారు, ఎందుకంటే మేమే సడన్గా వెళ్తున్నాం కదా. ఇప్పుడు మీకు ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు వచ్చి కలుస్తారు, ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ అమ్మాయికి తెలిసిపోతే ఆమెకు మేమంటే ఇష్టం అంటే రెగ్యులర్గా మమ్మల్ని ఫాలో అయ్యే ఉంటుంది కదా. అందుకోసం అని స్టోరీ కూడా పెట్టట్లేదు, ఎక్కడికి వెళ్తున్నాం ఏందని. స్నాప్ కూడా పెట్టట్లేదు, అంటే స్నాప్ పెడతా ఏ చిన్న క్లూ అంటే రివీల్ కావద్దు, సడన్ గా చూడాలనేదే మాకు అనిపించింది. లేదంటే మేము అట్లా పెట్టుకోము ఆ స్టోరీస్. కానీ నువ్వు పడుకున్నారా? సో గైస్ ఇంకోటి, అక్క మేకప్ వేసుకున్నారని అనకండి, నేను నిజంగా మేకప్ వేసుకోలేదు. ప్రతిసారి నాకు ఏదో బాధ అయిపోయింది మీతోటి. అండ్ ఒక స్ప్రే ఉంటుంది అనమాట, స్ప్రే చేసుకున్న ఫేస్ పైన, సో అందుకే ఇట్లా కనిపిస్తుంది. అండ్ చూడండి హెయిర్ కూడా కనిపిస్తుంది, న్యాచురల్ కదా. సో గైస్ అచ్చిళ్ళు ఇద్దరు పరిచయం చేస్తాం. విషయం ఛాయ్ చెప్పు ఒకసారి. భారీ వాళ్ళకే వస్తున్నారు అట్లా నిజంగానే. ఇంకొక శేఖర్ అనమాట, కొలీగ్స్ ఫ్రెండ్స్. మాకు ఆ పెళ్లిలో కొంచెం మాకు భయం అయితే ఒక ఇద్దరు పట్టుకోబోతున్నాం. సో ఇప్పుడు గిఫ్ట్ తీసుకొని పెళ్లి దగ్గరికి వెళ్ళాలన్నమాట. సో గాయస్ ఇప్పుడు గిఫ్ట్ తీసుకోవడానికి పెద్ద పిల్ల ఆగామన్నమాట. సో ఇప్పుడు తమరు వెళ్ళి గిఫ్ట్ తీసుకుంటాడు. దిగుతా అది బాగుంది, చిన్నగా ఉంటుంది. సో గాయస్ ఇప్పుడు పెద్దపల్లి దగ్గర బస్ స్టాండ్ పక్క కొంటున్నాం అనమాట. గిఫ్ట్ అయితే తీసుకుంటున్నాము. సో గిఫ్ట్ తీసుకొని ప్యాక్ చేపిస్తున్నాము. ఇప్పుడు ప్యాక్ చేపించి పెళ్లికి ఆల్రెడీ టైం అవుతుంది. తెలియదు కాబట్టి గిఫ్ట్ ఇట్లా తీసుకుంటున్నాం. నాకు తెలిసిన వాళ్ళైతే ఫ్రీ రాసుకుంటాం తీసుకున్నాం. సో వాళ్ళు మాకు తెలిస్తే ఒకవేళ వాళ్ళది ఎంగేజ్మెంట్ పిక్కర్లు ఉంటుంది కదా, ఫ్రేమ్ చేపించి తీసుకెళ్ళేవాళ్ళం. సో వాళ్ళు మాకు తెలియదు కాబట్టి జస్ట్ దేవుడు కూడా తీసుకెళ్తున్నాం, రాధాకృష్ణ తీసుకెళ్తున్నాం, ప్యాక్ చేపిస్తున్నాం ఇప్పుడే. అండ్ ఫంక్షన్ హాల్ దగ్గరలోనే ఉంది, ఇంకా వితిన్ 5 minutes వెళ్ళిపోతాం అనమాట. ఎట్లా చిన్నవి చేసి ఫంక్షన్ రిటర్న్ ఏళ్ళు చూపిస్తాను ఇటు దానిలో అక్కడ ఫంక్షన్ కాదు ఇల్లు తెలుస్తుంది. ఫంక్షన్ హాల్ ఏర్పడుతుంది. ఈయనకు అడ్రస్ తెలియదు, ఈయనకి అసలు ఏం తెలియదు. ఇండికేటర్ చూసిన ఎట్టేసి చెప్పింది. సో గాయస్ ఇదే అనమాట ఫంక్షన్ హాల్. వచ్చేసినాం ఇక్కడికి. ఇక్కడ ఉంది చూడండి, ఇదే అంటే మాకు పెళ్లి కార్డు పంపించారు. సో అట్లా అది ఇంటి పేరు అది చూసి గుర్తుపట్టామన్నమాట. సో ఇక్కడైతే మాకు ఎవరు తెలియదు, ఎట్లా ఫేస్ చేయాలో అర్థమైతలేదు. సో పక్కన ఆపేసి డైరెక్ట్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. అండ్ వాళ్ళ మామయ్య అని చెప్పాను కదా, సో అతనికి ఒకసారి కాల్ చేసి కలిసి ఒక పక్కెళ్ళి కూర్చుంటాం అనమాట. సో గైస్ ఇదే ఫంక్షన్ హాల్. అదే పక్కకు ఉండురిగా. అన్ఎక్స్పెక్టెడ్. బాగుంటుంది.
ఓ మొత్తడు ఐఫోన్ కదా ఓకే ఓకే నామినేషన్ మేము వాళ్ళకి గిఫ్ట్ తీసుకెళ్తే వాళ్ళే మాకు రిటర్న్ లో గిఫ్ట్ ఇచ్చారు. ఇది ఏంటి అనేది తెలియదు. డుగ్గు బేబీకి అని చెప్పేసి రాసిర్రు ఇక్కడ, గాడ్ బ్లెస్ యూ డుగ్గు అని చెప్పి. రిసీవింగ్ మాత్రం చాలా చాలా బాగా జరిగింది. అంటే ఫస్ట్ టైం కదా మస్తు ఎక్సైట్మెంట్ అనిపించింది. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా రిసీవ్ చేసుకుంటాను. డుగ్ అని రాశారు అనమాట. సో ఎక్సైట్మెంట్ బాగుంది, ఏముండదు అని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే మంచిగా రిసీవ్ చేసుకున్నారు, మంచిగా మాట్లాడారు, మంచిగా అనిపించింది. బట్ మేమే తినకుండా వచ్చేస్తున్నాం, ఎందుకంటే లేట్ అవుతుంది, కొంచెం ఇంటికి వెళ్ళాలన్నమాట. ఎందుకు అర్జెంట్ ఇంటికి అంటే బెల్లంపల్లికి వెళ్ళేది ఉంది, అందుకే మేము తినకుండా వచ్చేస్తున్నాం. సో ఇది ఓపెన్ చేస్తున్నాం ఇప్పుడు. ఏడుకు నీకు బొమ్మరా చూసినా విజయ్ పైన డాల్ ఉంది. డాల్ తీసినాక ఇంకో ఇది ఉంది. ఒక నిమిషం. గోల్డ్ది గోల్డ్ రింగ్ తోడు. ఇగో గోల్డ్ రింగ్, ఇగో గోల్డ్దే కదా. గోల్డ్ అయితే బాక్స్ లలో ఉంటుంది. జ్యువెలరీ పిలిచిటి పెట్టలేదు వీళ్ళు. అమ్మ తోడు ఇగో పెద్దది డుగ్గు చూసినావరా. ఇగో ఆయన కాల్ చేసాడు, ఎందుకు బ్రో ఇవన్నీ అసలు ఎందుకు తీసుకున్నారు ఇవన్నీ అంటే. మా మమ్మీకి చెప్తాను కాలేజ్, మమ్మీ రింగ్ మమ్మీ గోల్డ్ గిఫ్ట్ ఇచ్చారు వీళ్ళని. ఇది బొమ్మ కాదురా గైస్, గోల్డ్ రింగ్ గిఫ్ట్ తీసుకురావాలి. సో గైస్ టక్కని తీసి పెట్టుకున్నా అనుకోకండి, ఇది ఈ ఏల్కే పర్ఫెక్ట్ వస్తుంది. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే గైస్. అసలు పైన బొమ్మలు అంటే పిల్లలే కదా బొమ్మలు ఇట్లా కొనిస్తారు అనుకున్నా కానీ అసలు. సో గైస్ చాలా ఎక్సైట్మెంట్. అంటే అసలు నిజంగా చెప్తున్నా, అసలు నమ్మలేకపోతున్నాం. అసలు గోల్డ్ ఇస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. అంటే ఈ రోజుల్లో చుట్టాలే అయిన వాళ్ళే వచ్చి గిఫ్ట్లు అంటే ఫ్రేమ్లు అయ్యి పెడతారు, గోల్డ్ ఎవరు ఇస్తున్నారు. అట్లాంటిది మేము వెళ్ళి రిటర్న్ లో మాకు గోల్డ్ ఇచ్చారంటే ఇది. మొత్తానికి ఇంటికైతే వచ్చేసినాము. ఇప్పుడే వచ్చాం అనమాట ఇంటికి. టైం వచ్చేసి 4:35 అవుతుందా, 4:45 అవుతుంది. 5 అవుతుంది గైస్. ఇప్పుడు ఇంటికి వచ్చేసినాం. అండ్
మీకు స్టార్టింగ్లో చెప్పుంటాము అమ్మాయి బాగా ఎగ్జైట్మెంట్ అవుతుంది, ఏమంటారు థ్రిల్లింగ్గా ఫీల్ అవుతుంది. వాళ్ళకంటే ఆమె కంటే ఎక్కువ మేము అసలు ఎగ్జైటింగ్గా ఫీల్ అయినాం, నిజంగా చెప్తున్నా. ఎక్స్పెక్ట్ చేయలేదు. అనిపించింది గైస్. సో మీరు మీ అందరికి డౌట్స్ కొన్ని ఉండుంటాయి. ఇప్పుడు ఈ వీడియో చూసినాక క్లియర్ చేస్తున్నా. ఏంటి అంటే వాళ్ళ మామయ్య మా మమ్మీకి చెప్తే, మా మమ్మీ మాకు చెప్తే తెలిసిందనమాట ఆమెకి మేమంటే ఇష్టం అని చెప్పి మమ్మల్ని రెగ్యులర్గా ఫాలో అవుతాయి అని చెప్పేసి. సో ఆయన పెళ్లి కార్డు ఇంకా లొకేషన్ పంపించిండు మా మమ్మీకి. మా మమ్మీ మాకు ఫార్వర్డ్ చేస్తే మేము ఇప్పుడు పెళ్ళికి వెళ్ళామన్నమాట. అది కూడా మాకు హ్యాపీ అనిపించింది. తన అంటే వాళ్ళ మామయ్య తనకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాడు. సో ఆ సర్ప్రైజ్ సక్సెస్ఫుల్గా అవ్వాలంటే మేము వెళ్ళాలి కదా, సో అందుకనే వెళ్ళామన్నమాట. సో చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డుగ్గు బాయ్ చెప్పినానే, డుగ్గు బాయ్ చెప్పరా. డుగ్గుకి ఆ బొమ్మ ఇచ్చారని చెప్పినా, ఆ బొమ్మను పట్టుకుని ఆడుతుంది. అండ్ గైస్ రింగ్ అంటే ఓపెన్ చేసినా కదా పోతుందేమో చేతికి పెట్టేసుకున్నా. ఎక్స్పెక్ట్ చేయలేదండి మీ సైడ్ నుంచి వెళ్ళి. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్. లవ్ యూ గైస్, టేక్ కేర్ అందరికి, బాయ్ బాయ్.